సరే 6 గంటలు అయిపోతే 4 గంటలు ఉంటుంది తిరుపతి. 6 గంటలు అయితే 6 గంటలు అయిపోయింది అంటారు తమ్ముడు. 6 గంటలు ఇంకా ఉంది జర్నీ. 4 గంటలు 4 గంటలు వచ్చినామా? 4 గంటలు 5 గంటలు 6 గంటలు బయలుదేరింది. 5 గంటలు అయింది జర్నీ. 5 గంటలు అయింది. 5 గంటలు 5 గంటలు ఏడండి. ఇప్పుడు గంట సేపు నడిపిన గంటన్నర మొత్తం వెయిట్ చేసి రాడా. అవును మరి అట్లా అంటే 4.5 గంటలే జర్నీ. ఇంకా 6 గంటలు ఉంది. పో అన్నీ పోతాను. అది మరి వెళ్తారు వచ్చి ఇట్లా ఏం తొందర ఉంటుందో చూపు ఉండదు బండి. ఇంత రాత్రి అయినా ఉరుకులు వస్తున్నా మరి లారీలు అయితే అవతల పక్క ఉంది. అవతల పక్క పోతుంది వీడికి మళ్ళీ ఇతల పక్కన బంద్ చేస్తారు అంటే ఏదో ఏదో గుంత మన పని చేస్తారు. ఈ వర్షాలకు ఏమో ఎత్తుతారంట అన్నీ రోడ్లే ఉంటుంది. అవి ఉంటుంటేనే ఇట్లా పడిపోతాయి. ఏం చేస్తాం మరి వర్షాలు ఎట్టున్నాయి ఈరోజు లేదు కానీ రోజు విపరీతమైన వర్షాలు అన్నీ చెట్లు ఇల్లు అన్నీ కొట్టుకుంటున్నాయి కదా. మరి కచ్చికాడ వచ్చి చాలా తిరిగాను అది దొరుకుతుంది మంచిగా ఉండదా. అది యూటర్న్ ఉన్నందుకు ఇక్కడ యూటర్న్ ఎప్పుడు ఇతరులు కష్టం కాదు. నెచ్చి జరుపునానా నెచ్చి చేస్తుంది చుట్టుకో బెల్ట్ వేస్తాను. ఇప్పుడు ఈ దాని బెల్ట్ వేసి పడేసి ఇద్దరు కలిపి బెల్ట్ వేసి పడేస్తే కానీ అట్టేసినట్లు కాదు. నువ్వు నిద్రావో పండుకో పొల్లాడు ఏమో అట్లే ఉంటావు నువ్వు బొమ్మలాగా. నీకు ఊకే పట్టుకోదు అది స్మూత్ ఉంటుంది బెల్ట్. ఎందుకు నువ్వు హార్ట్ పేషెంట్లు వేసుకుంటారు స్మూత్ ఉంటుంది. పేపర్ అయిపోతే అంటే మొత్తం గబ్బులు ఎత్తుంది. ఏం అవసరం లేదు. ఆ బెడ్షీట్లు వేసినాం మళ్ళా మొత్తం తిరుపతి వచ్చి దిగండి దిగండి. ఇంకా 5 గంటలు రావాలి తిరుపతి రాదు. 6 గంటలు 5 గంటలు కదమ్మా. ఆ రోడ్ ఎట్లుందో ఈ కిలోమీటర్ మామూలుగా ఉంది కానీ రోడ్ అయితే ఇది 6 గంటలు ఇచ్చినట్టు అయితే రోడ్ మామూలుగా ఉంటుంది. అవతల సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. అందుకే అన్ని అవర్స్ ఇస్తారు. ఈ చిన్నగా ఉంటుంది రోడ్. ఇది కాదు ముందర ముందర మొత్తం హైవేనే ఇచ్చినాడు. ఒక్క బస్సు కనిపిస్తలే తిరుపతి బస్సు ఎన్నికలు. తిరుపతి బస్సులు ఏ కాలంలో నువ్వు అందరు ఇంటికి 2 కార్లు అయినాయి. అయినా బస్సులు పోతాయి కదా. బస్సులో పోయే జనాలు ఉన్నారా మీకు? చచ్చిపోయిన రోజే పోయినాడు తిరుపతి. కొనుగోలు బస్సులే కనిపించావు నీకు. అన్ని కార్లు ఉంటాయి. అన్ని విమానాలు కార్లు అవుతాయి. ఇది తిరుపతి అంటే ట్రావెల్ బస్సు వచ్చాడు. ప్రైవేట్ బస్సులు పోతాయి. అవి వస్తుంటాయి. హౌరవా బస్సులు పెద్ద బస్సులు వస్తాయి. ఇంకా పోతుంది సార్. 5 నిమిషాలు అవుతాం మనం దగ్గర కోసం అనుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి కర్నూలు రానికి 5 గంటలు అవుతుందేమో. కర్నూలు రానికి 5 గంటలు అవుతుందేమో. హైదరాబాద్ నుంచి రా 5 గంటలు అవుతుందేమో కర్నూలు రానికి. 5 గంటలు కరెక్ట్. ఏడు ఆపకుండా వస్తే 5 గంటలు తిరిగి వస్తే 6 గంటలు. పూట అయితే ఎత్తలే నా పొద్దుగాల బయలుదేరితే చక్కగా ఇంతసేపు కరెక్ట్ ఉదయం 6-7 గంటలు బయలుదేరితే మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను కర్నూలుకి. కర్నూలు ఎంత దాకా నువ్వు 400 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు అంటే అంతే చేస్తాం. 5-6 గంటలు మళ్ళీ మధ్యలో ఆపుకొని తిని రావచ్చు మంచిగా. టైం ఉంటుంది. గంట చూస్తారా గణపతి తీసుకుపోతారు. గణపతి పోతున్నాయి 3-4 పోతున్నాయి. 1-2 గణపతి మొత్తం స్థాపన చేసేది ఒకటి. ఆ షాపుని పెద్ద అన్ని గణపతులు కొనుక్కొని పోతారు. ఒక్కొక్క జనాలు వస్తున్నారు కొనుక్కొని పోతారు. కొనుక్కొని పోతున్నారు. ఇంకా కలర్స్ గిలే సరే
దండపతులు కొనుక్కోపోతుంటాము అన్నీ ఉండేసి కార్లు ఉన్నాయి. ఎంత రోడ్డు చూస్తున్నా మేడం ఎంత పోయింది అంత అందుకే చేస్తున్నట్టు నీళ్ళు పోసి అంతా పెట్టింది లేకుంటే రోడ్ అంతా చెక్కులు వేసి ఆపుతారు అంతే తప్పదు. ఏమో ఈ ఊరోళ్ళంతా లేచున్నారు మొత్తం గణేష్లో బాగా నడుస్తుంది. కర్నూలు అది మర్చిపోయినా కర్నూలు అంటే గలి గలి కొడతారు ఫుల్ అమ్మాయి వేస్తారు. పెద్ద గణపతులు వచ్చింది. అరే చూడరా గణపతి చూడరా ఆవు మీద కూర్చున్నాడు పొద్దు నందీశ్వరుడు ఉంటాడు ఉంటుంది. అమ్మ టపాలు కాస్తున్నాడు గణపతి ఇంకా అయిపోయి ముందు చేస్తారు వీళ్ళు ముందే చేస్తారు. కూర్చోబెట్టినాక అంత లేకుండా కర్నూలు కడపగిలు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కడప వచ్చిందంటే తిరుపతి వస్తుంది. కడప పక్కనే అమ్మగారు తొందరగా పోయి తొందరగా తింటే దగ్గర పోతుంది. 2 గంటల ముందు వెళ్ళినా అయిపోతుంది. లేదా మరి గారిని ఇంకొక 2 రెక్కలు ఉంటే పైన చూడరు మనకి ఫ్యాన్ లాగుంటే ఏం చేస్తాం ఇట్లా చాలా అందుకే చెప్తాను అప్పులో కూడా చాలా ఉంటాయి కథలు. లారీ అడ్డమడి కింద పడింది అనుకో మొత్తం ట్రాఫిక్ జామ్ అంతే. ఆ లారీ అడ్డమడిందంటే అన్ని సైడ్ నుంచి ఏమి చెప్పండి కాదు. అద్దరిపూట దిగాలంటే పోలీసులు వస్తారు ఎంబడెంబడి అన్ని క్లియర్ చేస్తారు. పనులు తొందర అవుతుంది. కర్నూలు బాబా అన్న ఉంటాడు కర్నూలులో బాబు అని ఉంటాడు. 6 మంది అన్నవాళ్ళు. హలో అండి అన్న, నాకు ఒక మంచి వినాయకుడు చూపియండి అన్న. సరే అన్న తీసుకోండి అన్న, మీకు ఎలాంటి వినాయకుడు వాళ్ళు అన్న. ఈ వినాయకుడు మంచిగా అన్న. ఎత్తుగా అయిపోయినదండి. దుప్పట్టేసి పని హోటల్ వస్తుంది.